ఈరోజు మనము రవ్వ లడ్డు చేసుకుందాం. గోధుమ రవ్వ, శనగపిండి, పంచదార, కొబ్బరి కూడా 2 కప్పులు కొబ్బరితో చేసుకుంటాం. వెరైటీగా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇందులో నెయ్యి వేసుకుందాం. ముందు స్టవ్ అంటించి ఇందులో వేసిన కొంచెం నెయ్యి ఇంకా కొంచెం పడుతుంది. నెయ్యి వేసి నేతిలో రవ్వ వేయించి, రవ్వ సగం వేగినాక శనగపిండి వేసి వేయించాలి. శనగపిండి తర్వాత కొబ్బరి వేసి వేయించాలి. అరకప్పు శనగపిండి వేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇందులోనే యాలకులు వేశాను. మంచిగా మిక్సీ కలిసిపోతాయని యాలకులు కూడా ఇందులోనే వేశాను. మంచిగా గ్రైండ్ అయింది. స్టవ్ కట్టేసాను. ఇది మెల్లగా కాసేపు వేయించి ఇంకా ఆనకం బట్టి ఇదంతా అందులో వేసి లడ్డు చేసుకోవాలి. ఆనకం పట్టినప్పుడు మళ్ళీ చూపెడతాను. ఎండు ద్రాక్ష, జీడిపప్పులు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు పెద్ద 2 కప్పుల చక్కెర వేస్తున్నాను. అది 3 కప్పులు అయింది. మొత్తం కలిపి ఇది 2 కప్పుల చక్కెర వేసాను.
చాలు. పాకం పట్టుకుంటాం. సరిపోయింది. తీగ పాకం వచ్చేసింది. కలిసింది. చల్లబడ్డాక చేద్దాం. కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇంకా ఇట్లాగే ముద్ద చేసుకోవాలి. కాలకుండా ఇలా చేయాలి.
అన్నీ అయినాక చూపిస్తాను. గోధుమ రవ్వ పెద్ద 2 కప్పులు, 1 కప్పు శనగపిండి, 1 కప్పు పచ్చి కొబ్బరితో చేశాను. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యిలో ఇవన్నీ గోలించాను. గోధుమ రవ్వ పిండి గోలించి కొబ్బరి వట్టిగానే లాస్ట్కి వేసి వేయించాలి. తర్వాత నెయ్యిలో ఇవి పప్పులు గోలించుకొని వేసి పంచదార పెద్ద 2 కప్పులు, పెద్ద 3 కప్పులకు పెద్ద 2 కప్పుల పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి ఆనకం బట్టి ఈ ఆనకంలో ఈ గోలించిన రవ్వ వేసి కలిపి లడ్డు చుట్టేసుకోవటమే. అంతేనండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇది చాలా బాగుంటుంది. బట్టి రవ్వతోటి చేసుకున్న దానికన్నా ఈ పిండి పచ్చి కొబ్బరి కలిపాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్